కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్నవాడే ధనవంతుడు. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నం హర్షించదగినదని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి యోగాసనాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చదువుతో పాటు యోగా కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆట స్థలాలు లేని పరిస్థితుల్లో మన విద్యార్థులు ఉన్నారని, అందుకే ప్రతి పాఠశాలలో యోగా తప్పనిసరి చేయాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో యోగాసనాలను తెనాలి వెంకటేశ్వర యోగా నిర్వాహకులు ముద్దాబొత్తుని రమణయ్య నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 దేశాలు పైగా ప్రాంతాల్లో 12 సంవత్సరాల నుంచి యోగా పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా నిర్వహిస్తున్నారు. మన భారత ప్రధానమంత్రి గారు శ్రీమాన్ నరేంద్ర మోడీజీ విశేషంగా 12 సంవత్సరాలు క్రితం ఈ యోగా పర్వదినాన్ని చేయాలి, అందరూ పురస్కరించుకోవాలని చెప్పి ఈ పర్వదినాన్ని ప్రారంభం చేశారు. ఇది ఒక మన భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో జరగటం చాలా గొప్ప విషయం అన్నమాట. పతాంజలి మహర్షి అనుగ్రహించిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగ మార్గాలు ఉన్నాయి. వాటిని విశేషంగా అందరూ కూడా ఆచరణ చేయాలి. ఎప్పుడైతే అవి ఆచరణ చేస్తారో వారి యొక్క శారీరక రుగ్మతులన్నీ తొలగి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. దానిలో యోగాని చేస్తే యోగం లభిస్తుంది. ఆ యోగం ఉంది అంటే ఆరోగ్యం కలుగుతుంది అన్నమాట. ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో చూస్తే శరీరం కష్టపడకుండా సుఖముతో జీవనాన్ని గడపాలి, అదే మాకు ప్రధానమైనది అని అందరూ ఆ ఉద్దేశంలో ఉంటున్నారు. అయితే మన పెద్దలు చెప్తుంటారు, చెమటోడ్చి
కష్టపడి పని చేస్తే ఆరోగ్యం బాగుంటుందిరా నాయనా అని చెప్పేవాళ్ళు. ఆరోగ్యమే మహాభాగ్యము. డబ్బుతో ఏమైనా కొనగలుగుతారు, కొంటారా? ఆహారాలు, బంగారము, వస్తువులు, ఆభరణాలు అన్నీ కొంటారు. ఆరోగ్యాన్ని మటుకు కొనలేరు, అవునా కాదా? ముందు నుంచే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కొనాల్సిన అవసరమే లేదు. దానికోసమే మన తెనాలి వైకుంఠపురంలో విశేషంగా ఈ యోగా సాధన కార్యక్రమాల్ని చక్కగా 5 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి మేము కూడా విచ్చేయటం జరిగింది. మరి కార్యనిర్వహణాధికారి అనుపమ అమ్మగారు ఎంతో విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇన్ని రోజులు మనకి ఎంతో సహకారంగా యోగా గురువు అయినటువంటి మన ముద్దాపతిని రమణయ్య గారు చాలా చక్కగా ఆసనాల యొక్క విశిష్టత, పిల్లలందరి చేత ఆసనాలు వేయించడం, అసలు యోగా అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా యోగా నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగేలా వారు ట్రైనింగ్ ఇవ్వడం మనకి ఎంతో విశేషం. అలాగే ఇంకా ఈ ఆసనాలు స్వామీజీ చెప్పినట్టు ఈ రోజుతో ఇంతటితో మర్చిపోకుండా పిల్లలు రేపు భవిష్యత్తులో స్వామీజీ అన్నట్లు స్కూల్స్లో ఎటువంటి ఆసనాలు, ఎటువంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ అనేవి లేవు ఈ రోజుల్లో. అందుకోసం మరి ముఖ్యంగా పిల్లలు కూడా ఆసనాలని కంటిన్యూస్ యోగాసనాలు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు.